హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాషా ఫార్మ్ వ్లాగ్స్. బొప్పాయి 5 ఎకరాల్లో నాటాం కదా మనం. ఈరోజు వచ్చేసి డే 15లో బొప్పాయిలో పోటు పిల్లలు నాటుతున్నాము. చూడండి, ఇక్కడ ఒక 300 దాకా మొక్కలు మిగిలాయి. చూడండి, ఎక్కడైతే మనకు చెట్లు చనిపోయాయో అక్కడ ఇలా పాదిలాగా తీసుకోవాలి. నేను వీడియో తీయడానికి నాకు చేతితో ఒక చేతితో మొబైల్ పట్టుకున్నాను, ఒక చేతితో పాది తీస్తున్నాను. ఇలా చిన్నగా ఒక గుంత తీసుకోవాలి. గుంత తీసుకున్న తర్వాత ఈ కవర్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కవర్ లోపల మట్టి ఉంటుంది. ఆ వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ అయితే చెట్టు అనేది బ్రతకదు. తల్లి వేర్లు, పిల్ల వేర్లు ఉంటాయి మొత్తము. అవి అనేది డ్యామేజ్ అయితే చెట్టు అనేది బ్రతకదు మనకి. ఇలా చెట్టు పెట్టుకొని స్ట్రైట్గా 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి. కొద్దిగా క్రాస్ పెట్టుకున్నా కూడా చెట్టు పెరిగేటప్పుడు క్రాస్గా పెరుగుతుంది. కాపు కాసేటప్పుడు కూడా మనకు అలానే కాస్తే కనుక కాపు అనేది ఎక్కువ కాస్తే చెట్టు విరిగిపడే అవకాశం ఉంది. చెట్టు నాటుకున్న తర్వాత మనం చెట్టు చుట్టూ ఇలా రౌండ్గా మట్టి దొబ్బుకొని ఒత్తుకోవాలి. ఎందుకంటే ఈ వేరు వ్యవస్థకు గాలిని జరగకూడదు. గాలి జరగబడితే పిల్ల అనేది చనిపోయే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.